సమగ్ర శిక్ష అభియాన్ కింద డైట్ కాలేజ్కి కేంద్ర ప్రభుత్వం ద్వారా 8,26,70,000 రూపాయలు శాంక్షన్ అయింది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి డైట్ కాలేజీలో అడిషనల్గా అకామిడేషన్ కోసం బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా హాస్టల్ కోసం రిపేర్లు కానీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు, అదేవిధంగా అకాడమిక్ బిల్డింగు, రూమ్స్, అదేవిధంగా కాంపౌండ్ వాల్, దీనికి అంతటి కూడా ఈ యొక్క 8,26,70,000 రూపాయల్లో ఈ మొత్తం డైట్ కాలేజీలో అవసరమైనటువంటి వసతులకన్నీ కూడా ప్రపోజల్స్ పంపించాం. వాడన్నీ శాంక్షన్ అయింది. వాళ్ళ ఆ యొక్క సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి, అంటే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం కోసం ఈరోజు మనం ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ను వేసుకోవడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. మరి తొందరగా దీన్ని పూర్తి చేసి ఉన్నటువంటి స్టూడెంట్స్ 300 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఫస్ట్ ఇయర్ 150, సెకండ్ ఇయర్ 150. సో దాంట్లో ఒక్కొక్క సెక్షన్లో 3 మీడియంస్ ఉన్నాయి. ఆ 3 మీడియంస్లో ఒక్కొక్క సెక్షన్లో 50 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. సో 300 మంది విద్యార్థులకు సంబంధించి ఈ డైట్ కాలేజీలో అన్ని వసతుల ఏర్పాటు కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ నిధులు శాంక్షన్ అయినటువంటి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్లు, అదేవిధంగా అధికారులు అందరం కూడా కలిసి తొందరగా ఈ యొక్క పనులను తొందరగా పూర్తి చేసి మరి విద్యార్థులకు ఈ భవనాన్ని తొందరగా విద్యార్థులకు, అదేవిధంగా కాలేజ్ స్టాఫ్కి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి అందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఇక్కడ నిర్మాణాన్ని ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళు తొందరగా ఈ కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేసి ఇమీడియట్గా దీన్ని పూర్తి చేయాలని నిర్మాణాలని చెప్పి నేను కోరుతున్నాను.